హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వెజిటబుల్స్ ఆమ్లెట్ అనేది నేను చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా ఈజీగా దీన్ని చేసేసుకోవచ్చు. ముందుగా నేను వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక టమాటో, అలాగే కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో మనం ఒక 4 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ఈ 4 ఎగ్స్ని ముందు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను 4 ఎగ్స్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ అనేది వేసేసుకుందాం. ఇందులోనే ఫస్ట్ సాల్ట్ వేసేసుకోండి, ఎందుకంటే కొంచెం కరగడానికి టైం తీసుకుంటుంది కదా. సాల్ట్ వేసేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర డైజెషన్కి బాగుంటుంది కదా, అందు గురించి. తర్వాత కారం వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ముందుగా టమాటోస్, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ 1 by 1 అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. మీకు ఇందులో కావాలంటే క్యాప్సికమ్, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా ఉంటే చాలా బాగుంటుంది. హెవీ అయిపోతుంది, నేను అవన్నీ వేయలేదు. ఓకే, ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. దీన్ని బాగా బీట్ చేసుకోండి. అన్నీ కూడా బాగా మిక్స్ అయితే కనుక మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకొని మనం ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంది కదా. అంతే అండి. కొంచెం ఒక బాండీలో నేను ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఇది కలిపిన మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. అంతేకాకుండా మనం ఏదైనా హెల్తీగా తినాలి అనుకుంటే కనుక ఇలా చేసుకుంటే కనుక మనం ఒక ఆమ్లెట్ తింటే చాలండి, మనకి కడుపు అంతా ఫిల్లింగ్ అయిపోతుంది. అంతే అండి. బాగా ఒకవైపుని కాల్చుకొని ఇంకో వైపుని కూడా తిప్పేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఒకసారి దీన్ని మనం టర్న్ చేసేద్దాం. దీన్ని ఓకే, ఇలా టర్న్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు సైడ్ డిష్గా పప్పుచారు, పప్పు ఎందులోకైనా బాగుంటుందండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.